పెద్దపల్లి మండలంలోని అప్పన్నపేట సొసైటీ కింద ఈరోజు ప్యాడీ కొనుగోలు సెంటర్ను ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. పాలితం, కాసులపల్లె, గోపాయపల్లె, కాపులపల్లె, కనగర్తి, బొంపెల్లి, మేరపల్లి ఈ గ్రామాలలో ఇవాళ ప్యాడీ కొనుగోలు సెంటర్ను ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ సోదరులు నూయిల మల్లన్న గారు, పెద్దపల్లి మార్కెట్ చైర్మన్ సోదరులు మల్లారెడ్డి గారు, అదేవిధంగా సోదరుడు వార్డు మెంబర్ అరవింద్ గారు, మిగతా గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్ తిరుపతి రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, అప్పన్నపేట సర్పంచ్ సంతోష్ గారు, మరి ఇక్కడికి వచ్చేసినటువంటి గౌరవ సోదరులకు, అదేవిధంగా సోదరుడు ఆడపు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రైతు సోదరులకు, రైతు సోదరిమణులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నా నమస్కారం. మరి వాళ్ళ ప్యాడీ కొనుగోలు సెంటర్లతో పాటు మనం గతంలో కూడా పోయిన వర్షాకాలంలో మరి మన గ్రామానికి, కాసులపల్లి గ్రామానికి సంబంధించి సన్నవడ్ల బోనస్ ఆ రోజు మనం ఇచ్చుకోవడం జరిగింది. మరి వర్షాకాలంలో మన గ్రామంలో 139 మంది రైతులు 15,649 క్వింటాళ్ళ 60 కిలోలు, దానికి గాను 78,24,800 రూపాయలు పోయిన వర్షాకాలంలో రైతుల ఖాతాలల్లో సన్నవడ్ల బోనస్ వేయడం జరిగింది. మరి ఆ బోనస్తో పాటు చాలామంది ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం బోనస్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారో మరి అప్పటి నుండి ఓపీ వార్డులకు కూడా ఇవాళ నేను అనుకుంటా క్వింటాల్కు దగ్గర 2800, 2900 నడుస్తూ ఉంది. అంటే దీనికి అంతటి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి వాటితో పాటు ఇవాళ గతంలో శాసనసభ ఎన్నికల ప్రచారానికి గ్రామానికి వచ్చినప్పుడు నేనే ఆశ్చర్యపోయినా. చాలామందిని ఇక్కడ ప్రచారానికి వస్తే చాలామంది సగం ఊరు వచ్చి మా వడ్లు కటింగ్ అయినాయి, రిసిప్ట్లు పట్టుకొని వచ్చారు. నాకు అంటే రిసిప్ట్లు పట్టుకొని వస్తే నేను అప్పుడే చెప్పిన, నేను శాసనసభ ఎన్నికలలో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత గింజ కటింగ్ లేకుండా చూసే బాధ్యత నాది. నేను మీకు 100% హామీ ఇస్తున్నా, మీరు నన్ను ఆశీర్వదించండి అని చెప్పి ఆ రోజు మన కాసులపల్లి గ్రామానికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కోరడం జరిగింది. నేను శాసనసభ్యున గెలిచి 2 సంవత్సరాల 3 నెలలు దాటింది. ఈ 2 సంవత్సరాల 3 నెలల్లో నేను గెలిచినప్పుడు వర్షాకాలం పంట, తర్వాత ఏసంగి పంట, మళ్ళీ వానకాలం పంట, తర్వాత ఏసంగి పంట, ఇట్లా చెప్పుకుంటూ పోతే 5 పంటల మరి వరిధాన్యం ఇవాళ ఇది 5వ పంట మనం తీసుకున్న 4 పంటలు అయిపోయినాయి. ఇప్పటికి ఈ రోజు వరకు మీరు ఎవరైనా కూడా, ఏ రైతైనా కూడా గుండె మీద చేయబెట్టుకుని ఆలోచన చేయరు. పెద్దపల్లి నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా ఏ రైతుకు కూడా గింజ కటింగ్ లేకుండా ఇవాళ మనం దించిపించాం. మరి గవ్వే రైస్ మిల్లులు, గివ్వే కాంటాలు, గవ్వే సెంటర్లు ఏం మారిందో ఒక్కసారి మీరు ఆలోచించండి. అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేని ఒడగొట్టి నన్ను గెలిపించుకున్నారు. ఇవాళ అంతకుముందు ఒక రైతుకు క్వింటాల్కు ఇదే గ్రామంలో 10 కిలోలు కట్ చేసిన సందర్భం ఉంది, 12 కిలోలు కట్ చేసిన సందర్భం ఉంది. ఇవాళ కొన్ని గ్రామాలలో అయితే 15 కిలోలు, 20 కిలోలు కట్ చేసిన సందర్భం ఉంది. ఇవాళ అవన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టి ఒక సిస్టాన్ని అడాప్ట్ చేసి ఇవాళ రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగద్దు, ఏ రైతు కూడా నష్టపోవద్దు, రైతు కష్టం రావద్దు. అరగాలం కష్టపడి ఎండనక, వాననక, రేయనక, పగలనక కష్టపడి మరి రక్తాన్ని చెమట లెక్క పడిసి 4 నెలలు ఆ పంట రావడానికి కష్టపడ్డ రైతు ఇవాళ మరి గతంలో తీసుకొచ్చి వాళ్ళ బొంద మీద పెట్టినట్టు అయిపోయింది. ఇవాళ ఆ పరిస్థితి లేదు. మీరు ఇవాళ సెంటర్కి వచ్చి ఇలా వడ్లు అమ్ముకొని మరి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మళ్ళీ తెల్లారలేదు మర్నాడు మీ అకౌంట్లలో డబ్బులు పడతా ఉన్నాయి. 48 గంటలలో ఇవాళ తెల్లారలేదు మర్నాడు మీ రైతు అకౌంట్లో డబ్బులు పడతా ఉన్నాయి. మళ్ళీ మీరు వడ్లు ఇక్కడ అమ్మిన తర్వాత ఇక్కడ రైతుకు కానీ, రైస్ మిల్లుకి కానీ రైతుకు సంబంధం లేదు. ఈ సెంటర్లో మీరు వడ్లు అమ్ముకొని పోయిన తర్వాత మీకు ఏదైతే అవసరమైతే చిట్టి ఇస్తారు, లేకుంటే మీ అకౌంట్లో డబ్బులు పడతాయి, అంతే తప్ప కానీ మీరు ఎక్కడికి వెళ్ళే అటువంటి అవకాశం లేదు. మనం ఆ సిస్టాన్ని ఈ 2 సంవత్సరాల 3 నెలల తయారు చేసుకున్నాం. మరి ఇంత పెద్ద ఎత్తున పంట పండుతూ ఉంది. ఇవాళ ఇటువంటి పరిస్థితులలో మన పెద్దపల్లి మండలికి వచ్చినప్పుడు
ఇలా పెద్దపల్లి మండలికి వచ్చినప్పుడు పోయిన వర్షాకాలం 2024-25 21,66,00,000 మన 21,66,00,000 సన్నవడ్ల బోనస్ మొన్నటిసారి కాక అంతకుముందుసారి పెద్దపల్లి మండలంలో పడ్డాయి అందరు రైతులు. ఇవాళ మళ్ళీ 2025-26 23,93,00,000 మన పెద్దపల్లి మండల రైతుల ఖాతాలల్లో సన్నవడ్ల బోనస్ పడ్డది. అంటే దగ్గర దగ్గర ఈ 2 ఫసళ్ళలో కలిసి 2 వర్షాకాలం పంటలు కలిసి 45,59,00,000 ఇవాళ మన దగ్గర మన రైతులకు పడడం జరిగింది. ఇవాళ ఇవన్నీ కూడా రైతులకు మంచి కార్యక్రమం నడుస్తూ ఉంది. మరి రైతులకు ఏ ఇబ్బంది లేకుండా ఇవాళ రైతులు పంట దినుసు అమ్ముకున్న తర్వాత మరి ఎవ్వరు కూడా ఏ ఇబ్బంది పడకుండా ఇవాళ వ్యవస్థ నడుస్తూ ఉంది. మరి ఇటువంటి తరుణంలో మీరంతా కూడా ఆలోచన చేయాలి. ఇవాళ రైతు భరోసా వస్తూ ఉంది. మరి గత కొంతమంది అక్కడక్కడ చెప్తా ఉన్నారు రైతు భరోసా రాలేదు అని చెప్పి విష ప్రచారం చెప్తా ఉన్నారు. ఇవాళ మీరు ఎవరికి వాళ్ళు ఈ వర్షాకాలంలో 4 ఎకరాలు ఉంటే దగ్గర దగ్గర 100 క్వింటాల వడ్లు వండితే 50,000 మరి దగ్గర రైతు బోనస్ వచ్చింది. అంటే 50,000 బోనస్ అంటే 4 ఎకరాల రైతుకు కాసుల ఎవరి వాళ్ళు లెక్క పెట్టుకోరు. అంటే 50,000 ఆవిడే లేపిన 25 క్వింటాలు. మీ దగ్గర పంట మంచిగా పండుతుంది, రైతులు బాగా పండిస్తారు, మంచి ఆదర్శవంత రైతులు ఉంటారు. ఇక్కడ రెడ్డిస్ కానీ, మున్నూరు కాపు కానీ, కురుమూలు కానీ మంచిగా అంటే ఒక ఆదర్శమైనటువంటి వ్యవసాయం చేసి మంచి పంట పండించుకునే రైతులు ఈ గ్రామంలో ఉంటారు. మరి అటువంటి వాళ్ళకి ఆవరేజ్లో 50 క్వింటాలు అయినా ఇది 100 క్వింటాలు అయినా దగ్గర 50,000 అంటే 4 ఎకరాలలో 50,000 అంటే మరి గత ప్రభుత్వం రైతు బంధు అంటే ఫసలుకి 20,000 ఇచ్చింది 4 ఎకరాలకు. 2 ఫసళ్ళు కలిసి 40,000 అంటే 50,000 వచ్చిన రైతుకు 40,000 రైతు బంధు రెండు ఫసళ్ళు వానకాలం వ్యవసాయానికి 2 పంటలు వేసేస్తే ఇంకా 10,000 ఇవాళ రైతుకు మిగులుతూ ఉన్నాయి. అట్లా ఎవరికి వాళ్ళు లెక్క చేసుకున్నా కూడా మళ్ళీ మొత్తం ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల 3 నెలల్లో ఒక్కసారి తప్ప ఆ ఒక్కసారి కూడా ఎప్పుడు ఈ రాష్ట్రం మొత్తంలో కూడా రైతు రుణమాఫీకి 20,000 కోట్ల రూపాయల చిల్లర బ్యాంకులలో వేసి 25,42,000 మంది రైతులకు రైతు రుణమాఫీ చేసిన తర్వాత మరి ఆనాడు రైతులకు సంబంధించి ఆనాడు ఏది ఒక్కసారి రైతు భరోసా ఇవ్వలేదు. ఇవాళ గత ప్రభుత్వం 5,000 ఇస్తే ఇంకో 1,000 రూపాయలు పెంచి ఇవాళ ఎకరానికి ప్రభుత్వం 6,000 ఇస్తూ ఉంది. అంతకుముందు పంట అమ్ముకుంటే 3 నెలలకు 2 నెలలకు కూడా డబ్బులు రాని సందర్భం ఉంది. అమ్ముకున్న పంట వరిధాన్యం డబ్బులు 2-3 నెలలకు కూడా రాని పరిస్థితి ఉంది. ఇవాళ మీరు అమ్ముకున్నాక తెల్లారి మర్నాడు డబ్బులు వస్తూ ఉన్నాయి. మరి ఇంత పెద్ద ఎత్తున మనకు లాభం జరుగుతూ ఉంది. కాబట్టి మీరంతా కూడా మరి ఎవరి మాటలు కూడా నమ్మవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఇవాళ అన్ని విధాలుగా రైతులకు అండగా ఉంది. రైతులకు అన్ని విధాలుగా మరి సౌలత్తు అంటే మన భాషల సౌలత్తు కల్పిస్తూ ఉంది. కాబట్టి అంతటా కూడా ఇవాళ కొనుగోలు సెంటర్లు కూడా ఇనాగ్రేషన్ చేసుకుంటా ఉన్నాం. మీకు వానొచ్చి వడ్లు తడిసిన కవర్లు పెట్టి మంచి కప్పుకోరు. దాని అకాల వర్షాలు వచ్చి ప్రతి సంవత్సరం 6-7 ఏళ్ళకి వెళ్ళి అకాల వర్షాలు వస్తూ ఉన్నాయి. కొంచెం నీళ్ళల్లో ఉప్పేసి మంచిగా బిందెలను బకెట్లను చల్లి అక్కడక్కడ మీడియా ద్వారా నేను రైతులను కోరుతా ఉన్నా. మండలంతా కూడా ఎక్కడెక్కడైతే మీ మీడియా వెళ్తూ ఉంటుందో అక్కడికి కూడా మీరు ఒక మెసేజ్ చేయాలి. అక్కడ నీళ్లు చల్లి 2 సార్లు అటు ఇటు మరిస్తే మరి వడ్లు నల్లబడాయి, వడ్లు ముక్కిపోవు, వడ్లు మొలకరావు. తర్వాత ఏమైనా చిన్న ప్రాబ్లం ఉన్నా మీరు నాకు చెప్తే ఏ రైస్ మళ్ళీ పంపించాలని నేను పంపించి కటింగ్ లేకుండా చూసే బాధ్యత నాది. అది కూడా ఎవరికి మొన్న పోయినసారి కూడా అకాల వర్షాలు వచ్చి వర్షం వచ్చి వడ్లు తడిచినాయి. వడ్లు తడితే కూడా మనం ఎక్కడ కటింగ్ ఇట్లా కాకుండా ఈసారి కూడా ఆ పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితి రాదు. కాబట్టి మీరు ఎవ్వరి మాటలు నమ్మవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఎన్నికలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. రాజకీయాలు వేరు, ఎలక్షన్లు వేరు, ఓట్లు వేరు. ఇవాళ ఏ ప్రజాప్రతినిధి నేను కావచ్చు, ఇంకోరు ఏ స్థాయిలో ఉన్నా గెలిచిన ప్రతి వ్యక్తి ప్రజలకు పనిచేయాలి. సరే అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణలు అప్పుడున్నటువంటి రాజకీయాలు ఉన్నటువంటి పరిస్థితులతోని అది లోకల్ బాడీ ఎలక్షన్లో ఓరు గెలుతా ఉంటారు, ఓరు ఓడిపోతూ ఉంటారు. అంత మాత్రాన మనం గెలిచిన వాళ్ళు గొప్పలు కాదు, ఓడిపోయిన వాళ్ళు బెస్ట్ కాదు. మనం గెలిచినాం కాబట్టి అవకాశం ఉంది కాబట్టి మనం ఏమి ఇచ్చినాం, ప్రజలకు ఏం చెప్పినాం, ఏం హామీ ఇచ్చినాం, ఏం చేయాలని ఆలోచన చేసి ప్రజలను మన్నలు పొందేటువంటి ప్రయత్నం చేయాలి. అంతకుముందు మీ గ్రామానికి ఇసుక రావాలంటే 3600-3500కు శాంటెక్స్ ఉంటుంది. వానకాలం అంటే 5,000 6,000 ఇసుక వచ్చేది. ఇవాళ 1700-1800 మ్యాక్సిమం 2,000 ఇసుక వస్తుంది. అదే వాన పడ్డప్పుడు అయితే అంతకుముందు 5,000 6,000 తీసుకునేది. వర్షం పడ్డాక అదే 1,800 2,000, ఏదైనా అదే 1,800 2,000.
ఇలా అంతమందికి ఇంత కిందికి వచ్చేది, ఇవాళ జానర్ మీద తీసుకొస్తున్నాను ట్రాక్టర్ మీద. ఇలా సాయంత్రం ఫోన్ చేస్తే తెల్లారి వరకు తీసుకుంటాను మీ ఇంటి ముంగట. అంతకుముందు ఒకసారి యాప్ ఫెయిల్ అయిందని, ఒకసారి డౌన్లోడ్ ఉందని, రకరకాల కారణాలతో కూడా ఇసుకని సందర్భం ఉన్నది. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మంచి లాభదాయకంగా ఇవాళ రైతులకు మంచి పంట పండింది. ఎన్నడూ వండని విధంగా మరీ కాసులపల్లె, కాపులపల్లె, కనగర్తి, గోపాయపల్లె, బొంపెల్లి, మేరపల్లె ఈ ప్రాంతంలో అయితే విపరీతమైన క్రాప్ వచ్చింది. కొంతమందికి 60 బస్తాల పైన కూడా వచ్చిందని చెప్తా ఉన్నారు. 80 బస్తాలు 80 బస్తాలు అని చెప్తాను మావాడు. అంటే నేనేమో ఏదున్నా కూడా ఇది ఒక చాలా సంతోషం, శుభపరిణామం. అంటే ధర్మం 4 పాదాలు నడుస్తుంది కాబట్టి ఇవాళ పంట కూడా అట్లా అంటారు. ఏ లంగతనం లేదు, ఏ దొంగతనం లేదు, ఏ మోసం లేదు, ఏ కరప్షన్ లేదు. నా వడ్లు పోతే అయిపోయా, నా ఇంటికాడ కటింగ్ లేకుండా పోతే అయిపోయా, ఎవడెక్కడ పోతుంది అనేటువంటి ఆ రోజులు పోయినాయి. ఇవాళ విద్యానగర్ అయితే ఇలా కాన్ఫిడెన్స్ అంతా కూడా ఇవాళ విద్యానగర్ రైతులంతా